ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మే నెల 5వ తేదీ నుండి మే నెల 11వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి శుక్ర గ్రహాలు, వృషభ రాశిలో గురుగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో చంద్ర బుధ కుజ రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో కేతుగ్రహం, 8వ స్థానంలో శనిగ్రహం, 9వ స్థానంలో చంద్ర బుధ కుజ రాహుగ్రహాలు, 10వ స్థానంలో రవి శుక్రగ్రహాలు, 11వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. రాశ్యాధిపతి భాగ్యంలో ఉండడం అనేది ఒక విషయం అయితే, ఏకాదశంలో గురువు ఉండడం అనేది మరొక విషయం. దీనిని అనుసరించి కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి భాగ్యంలో ఉండడం వలన మంచి శుభ లక్షణాలే కనపడుతున్నాయి. అయితే త్వరగా నిర్ణయాలు తీసుకోవడం అయితే అనుకూలమైన నిర్ణయాలే, కానీ చాలా త్వరగా తీసుకోవడం వలన అది ఒక్కొక్కసారి అనుమానాస్పదంగా, అంటే ఇది సరైందా కాదా అని వారికే అనుమానం వచ్చేట్టుగా ఉంటుంది. అయినప్పటికీ వీరి నిర్ణయాలు సరైనయే అని అర్థమవుతుంది. అది కొంచెం త్వరగా నిర్ణయాలు తీసుకోవడం, దాన్ని త్వరగా అమలు చేయడం, అలాంటి పనులు జరుగుతుంటాయి. అయితే ఈ చంద్రుడు కుజ బుధ రాహుగ్రహాలతో కూడా కలిసి ఉన్నాడని గుర్తుంచుకోండి. దానివలన ఒక్కోసారి అలవాట్లో పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉంటుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరీ అంత తొందర నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచన కొంచెం ఎక్కువగా అయినా చేసి సరైన నిర్ణయమేనని ఒక రకంగా నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. అమలు చేయడంలో స్పీడుగా ఉండొచ్చు, కానీ ఆలోచన చేయడంలో మాత్రం అంత స్పీడు పనికిరాదు. కొంచెం జాగ్రత్తగానే ఉండమని అర్థం. అలాగే ధనయోగాదులు అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. ధనస్థానాధిపతి ఉచ్ఛలో ఉండడం, శుక్రుడితో కలిసి ఉండడం, అది అంత బాగా అనుకూలంగా ఉంటుంది. అలా రాజ్యస్థానంలో ఉండి, అంటే మనం చేసే పనిని, మనం చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాలలో మంచి అనుకూలమైన స్థితి ఉంటుంది. ఆర్థిక లాభం కలుగుతుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. బాగా అనుకూలంగానే ధనయోగాదులు ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో మంచి అనుకూలత ఉంటుంది. అలాగే బంధుమిత్రులందరినీ కలవగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరినీ కలవడం, మాట్లాడడం, వారితో అన్ని రకాల విషయాలు శుభ లక్షణాలుగా ఆలోచన చేయడం, అన్ని రకాల విషయాల్లో వారితో పాలు పంచుకోవడం జరుగుతుంది. అలాగే గృహ వాహన యోగాదులు కూడా సాధారణంగా అనుకూలంగానే ఉంటాయి. అయితే అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి ఇంకా వాటి మీద తొందరపాటుగా గృహ వాహనాలు క్రయ విక్రయాదులు చేయడానికి అంత పూర్తి అనుకూలత అయితే కాదు. కానీ ప్రయత్నపూర్వకంగా గట్టిగా ప్రయత్నం చేస్తే వాటి యొక్క
ఇది కుదురుతుంది. అలాగే పంచమస్థానం పంచమ విషయాలకి గురించి విద్యార్థులకి మంచి ఉపయోగం ఉంది. విద్యార్థులు విద్యల్లో రాణిస్తారు, సంతానం వలన కీర్తి కలుగుతుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారికి సంతాన ప్రయత్నాలు చేసేవారికి ఇప్పుడు సంతాన యోగం కూడా ఉంటుంది. సంతానం వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడులన్నీ తగ్గించుకోగలుగుతారు, రుణ భారాన్ని తగ్గించుకోగలుగుతారు. అలాగే మిత్ర శత్రు భేదం లేకుండా అందరితో కలిసి ఉండటం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో పెద్దగా మార్పులేమీ లేవు, సాదాగానే ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా అది పెద్దగా పెద్ద స్థితిలోకి ఏమీ మారవు. ఆరోగ్యపరమైన విషయాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వెంటనే తొలగిపోయే అవకాశం ఉన్నది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఏమీ ఉండవు. అలాగే మనం పెట్టిన పెట్టుబడులు మరి కొత్తగా పెట్టాలనుకునేవి ఇలాంటి స్థిరచర వ్యాపారాది వ్యవహారాలన్నీ విషయాలలో కూడా కొంత అనుకూలత ఉన్నది. పెద్దగా ఇబ్బంది పడవలసిన పని అయితే ఉండదు. కానీ ఇది ఏలినాటి శని సందర్భం అని కూడా గుర్తుంచుకోవాలి. అయితే ఈ రాశి వారికి చంద్రబలం గురుబలం ఇలాంటివి అన్నీ బాగానే ఉన్నప్పటికీ అష్టమ శని అనేది ఒకటి ఉందని గుర్తుంచుకోవాలి. అది ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశమే. అదే ఈ అష్టమ శని ఒక్కొక్క వారం అనుకూలంగాను మరొక వారం కొంచెం ప్రతికూలంగాను ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సందర్భాన్ని అనుకూలంగా ఈ అష్టమ శనిని కూడా గుర్తుంచుకుంటే బాగుంటుంది. అయినప్పటికీ ఇప్పుడు ఈ వారంలో ఈ శని భగవానుడు అనుకూల స్థితినే చూపిస్తున్నాడు కాబట్టి అంత పెద్దగా ఇబ్బందులు ఉండవు. కాకపోతే ప్రయాణాల వల్ల అలసట, చిన్న చిన్న సమస్యలు ఇట్లాంటి వచ్చే అవకాశం మాత్రం కొద్దిగా ఉంటుంది. అలాగే మనం పెట్టిన పెట్టుబడులు వృద్ధి కాకపోవడం, మరి అంటే పడిపోయినట్లుగా తగ్గిపోవు, కానీ షేర్ మార్కెట్లు మొదలైన విషయాల్లో మనం పెట్టిన పెట్టుబడులు వృద్ధి అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి అప్ అండ్ డౌన్స్ అయినప్పటికీ కూడా మరీ కింది స్థాయికి పడిపోకుండా ఉంటుంది. కానీ వృద్ధి అవుతుంది అనుకున్నది వృద్ధి అవ్వదు అనేది అర్థమవుతుంది. కాబట్టి కొంత ఈ డిపాజిట్లు ఇట్లాంటి విషయాల్లో షేర్ మార్కెట్ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. పెట్టుబడులు పెట్టడానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే భాగ్యస్థితి బాగుంది, భాగ్యం వృద్ధి అవుతుంది. భాగ్యానికి సంబంధించిన గురువు గారు ఏకాదశంలో ఉండటం వలన ఇంకా బాగా అనుకూలంగా ఉంది. అంటే మనం చేసిన వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో పనులు కానీ లేదా ఇతరత్ర వ్యవహారాల్లో కానీ మంచి కీర్తి ప్రతిష్టలు అయితే కలుగుతాయి, ఆదరాభిమానాలు పెరుగుతాయి. కానీ కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఈ వారం అదొక్కటే చెప్పదగిన సూచన. అది ఏ విషయమైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం, అలాగే ఆ నిర్ణయాలను అమలు పరిచే సమయంలో కూడా ఒకటికి 2 సార్లు ఆలోచన చేసుకోవడం మంచిది. ఉద్యోగ స్థితి వ్యవహారాలు బాగా పటిష్టంగానే ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందటం, అలాగే బహుమతులు అందుకోవడం మొదలైన విషయాలు కూడా జరిగే అవకాశం బాగానే ఉంది. మంచి వృత్తి ఉద్యోగాదుల్లో మంచి కీర్తి లభిస్తుందని అర్థం. అలాగే ఏకాదశంలో గురువు మనం చేసిన ప్రతి పనిలోనూ గౌరవం, కీర్తి, ప్రతిష్ట మొదలైనవి ఇస్తూ ఆర్థికపరమైన లాభాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు చిన్నవి ఉన్నప్పటికీ అతిగా అంటే శుభ లక్షణాలు ఆధిక్యత ఎక్కువగా ఉంటుంది. శుభాధిక్యత కలిగిన మిశ్రమ ఫలితాలుగా ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చెప్పబడుతోంది. ఖర్చులు సాధారణంగా ఉంటాయి, పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు ఏవి కావు. సాధారణమైన ఖర్చులు, సాధారణమైన వ్యవహారాలు, దూర దేశాలు, దూర ప్రాంతాల్లో ఉండే వారందరితో కూడా మాట్లాడటం, కలవడం, మరి సమాచారం
ఇచ్చిపుచ్చుకోవడం ఇలాంటివన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. పెద్దగా ప్రతికూలత తక్కువగానే ఉంది. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం అనుకూలిస్తుంది, ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయని అనుకోవచ్చు. అంతా కూడా శుభ లక్షణాలు పెరిగే ఉన్నాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఈ వారంలో ఏమీ కనబడటం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెప్పబడుతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలత ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.